జిల్లా ఆదోనిలో అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 3 రోజులుగా పంట బీమా ఇన్సూరెన్స్ చెల్లింపులో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కావున ఈ గడువును ఈ నెలాఖరు 31వ తేదీ వరకు పొడిగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వారు ఆరోపిస్తున్నారు. ఒకవేళ సోమవారం లోపు సమస్యలు పరిష్కరించకపోతే సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని పూర్తిగా మూసివేసి మరింత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇన్సూరెన్స్ గడువు పెంపుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. 3 రోజుల నుంచి ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించడం కోసం ఈరోజు రైతులు పెద్ద ఎత్తున ఈ చుట్టుపక్కల మండలాల్లో రైతులంతా కలిసి మీ సేవా కేంద్రాల చుట్టూ తిరిగి నమోదు చేసుకున్న ప్రయత్నం చేసినారు. నిన్నటి వరకే టైం ప్రభుత్వం ఇచ్చింది. ఆ టైం సరిపోవడం లేదు. మీ సేవా కేంద్రాలు తక్కువ ఉండడము, రైతులు ఎక్కువ మంది రావడం వల్ల ఆ సర్వర్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఈరోజు పెద్ద ఎత్తున నమోదు చేసుకోలేని పరిస్థితి ఈరోజు రైతులకు ఏర్పడింది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ గడువుని ప్రీమియం చెల్లించడానికి 31 వరకు పొడిగించాలని మేము రైతు సంఘంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మరి ఇప్పటి వరకు రైతులు చాలా మంది ఈ సంవత్సరం కరువు ఏర్పడి పెట్టుబడి పెట్టి ఈరోజు చాలా దెబ్బతిన్నారు. ఇట్లాంటి పరిస్థితులు ఏదో అంతో కొంత సాయం వస్తుందని ఆశతో ఈరోజు పెద్ద ఎత్తున కలెక్టర్ చెప్పిన తర్వాత అందరూ కూడా మీ సేవ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రీమియం చెల్లించడానికి వస్తే ఈరోజు సర్వర్ పనిచేయక ఈరోజు చాలా మంది వెనుదిరిగిన పరిస్థితి ఉంది. రాత్రి వరకు పడిగాపులు కాసినా మరి అక్కడ ప్రీమియం కట్టించుకోలేదు. అట్లాగే ఈరోజు ఆదోని మండలం 2కి సంబంధించి మన రాత్రి ఓపెన్ అయింది. ఒక్కరోజు మాత్రమే టైం ఉంది. ఆ ఒక్కరోజు అర్ధగంటకు ఒక అప్లికేషన్ నమోదు అవుతే ఇంకా దాదాపు 20,000 మంది ఆదోని మండలము 1, 2లో ఉన్నారు. అంతమందికి నమోదు చేయడం ఎట్లా సాధ్యమవుతుంది? కనీసం సచివాలయాలకు అప్పచెప్పింటే ప్రభుత్వము కొద్ది వరకు పూర్తి అయ్యేది. అందుకోసం చాలా మంది మిగిలిపోయిన రైతులు వాళ్ళు కొంత గడువు ఇస్తే ఖచ్చితంగా 31 వరకు గడువు ఇస్తే మేము ప్రీమియాన్ని కూడా చెల్లించి ఈరోజు రాబోయే కాలంలో మన నష్టపరిహారం పొందే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం కానీ అధికారులు కానీ తక్షణంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు వెంకటేశ్వర్లు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.